బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం వేములవాడ నియోజకవర్గ స్థాయి రైతు రుణమాఫీ ధర్నా పట్టణంలోని తెలంగాణ చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి చల్మడ లక్ష్మీ నరసింహారావు గారి చేతుల మీదుగా పాలాభిషేకం చేసి పూలమాల వేసి ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాస్తారోకో నిర్వహించి రైతన్న రుణమాఫీని వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ఇన్ఛార్జి చల్మడ లక్ష్మీ నరసింహారావు గారు హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నకు 2 లక్షల రుణమాఫీ చేయడంలో ఆంక్షలు విధిస్తూ కాలయాపన చేస్తోందన్నారు. వేములవాడ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాటలు చెబుతున్నారే తప్ప ఆచరణలో మాత్రం శూన్యమని, రైతన్నులకు ఏ మేరకు రుణమాఫీ అయిందో చెప్పాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని క్షుణ్ణంగా పరిశీలించి రైతు రుణమాఫీ ప్రకటన విషయంలో 49,000 కోట్లు అవుతుందని ప్రకటించి తీరా మళ్లీ మీడియా సమావేశంలో చాలా సందర్భాల్లో 40,000 కోట్ల వరకు అవుతుందని చెప్పి మళ్లీ కేబినెట్ సమావేశంలో 31,000 కోట్లు అవుతుందని బడ్జెట్ లో 25 కోట్లు పెట్టి చివరికి 17,934 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ విడుదల చేశారన్నారు. స్టేట్ లెవెల్ బ్యాంక్ కౌన్సిలింగ్ మీటింగ్ లో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ 17,934 కోట్లు రైతు రుణమాఫీ విడుదల చేస్తే రైతన్నలకు చివరికి 7,500 కోట్లు మాత్రమే జమ అయిందని స్వయంగా ఒప్పుకున్నారని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. అలాగే అగ్రికల్చర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి రైతన్నకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు పాస్ బుక్ లో ఉంటే సరిపోతుందని చెబుతూ మరి మాటలకు స్పష్టత లేకపోవడం వారికే తెలియాలన్నారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతు రుణమాఫీపై మాట్లాడుతుంటే అసలు ఏ మంత్రి ఏ శాఖకు పనిచేస్తారో మంత్రులకు స్పష్టత అనేది ఉందా అని ఈ రోజు రైతన్న పక్షాన్ని అడుగుతున్నామన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ క్షీరాభిషేకాలంటూ కాలం గడుపుతున్నారే తప్ప నియోజకవర్గ రైతన్న ఓట్లతో గెలిచి వారికి న్యాయం చేయడంలో మాత్రం వెనుకబడిపోయారని, 100% థియరీలో డిస్టింక్షన్ లో పాస్ అవుతున్నారు కానీ ఆచరణలో మాత్రం శూన్యమని గుర్తు చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని తెలిపారు. రైతన్న పక్షాన బీఆర్ఎస్ పార్టీ రుణమాఫీ జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశాలు పెట్టి తిట్టడానికి మాత్రమే మీడియా సమావేశాలు పెడుతున్నారని, రైతన్న సమస్య తీర్చే మార్గం చూడటం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఇచ్చిన 6 గ్యారంటీల్లో కనీసం 1 గ్యారంటీ కూడా సరిగ్గా అమలు కాలేదని, రైతులకు బోనస్ ఇస్తానని మోసం చేయడం, రైతు భరోసా కూడా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ రైతన్నకు తప్పకుండా జరగాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మాజీ జిల్లా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ప్యాక్స్ చైర్మన్లు బండ నర్సయ్య, తిరుపతి రెడ్డి, రామ్మోహన్ రావు, కిషన్ రావు, మండల అధ్యక్షులు సత్తిరెడ్డి, మేకల ఎల్లయ్య, గోస్కుల రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి క్రాంతి కుమార్, సీనియర్ నాయకులు పొలస నరేందర్, శ్రీకాంత్ గౌడ్, రవికుమార్, అజిత్ రావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందో దానిలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకు, వివిధ హోదాలలో ఉన్న రాజకీయ పార్టీ ప్రతినిధులందరికీ ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వేములవాడ సొసైటీ పరిధిలో ఓన్లీ మా వేములవాడ సొసైటీ పరిధిలోని 23 గ్రామాలకు సంబంధించిన రైతులకు 811 మంది రైతులకు మేము రుణాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో రుణమాఫీలో వారు చెప్పిన డేట్ ప్రకారం 811 మందికి అర్హత ఉంది. కాకపోతే వాళ్ళు ఏదో టెక్నికల్ ప్రాబ్లం అని అదని ఇదని రేషన్ కార్డు లింక్ లేదని మనకు ప్రభుత్వం ఒకటి చెప్తుంది, మంత్రి ఒకటి చెప్తారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు. రేషన్ కార్డు ప్రాతిపదికన కాదు అని చెప్పారు. మీడియా ముఖంగా పేపర్లో కూడా అక్కడక్కడ మనం చూడడం జరిగింది. కానీ ఇప్పుడు మనం మా సొసైటీకి వచ్చేసరికి ఏమవుతుంది, కుటుంబ నియంత్రణ నిర్ధారణ కాలేదు అని చేయడం జరుగుతుంది. కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసేది ఒక రేషన్ కార్డు మాత్రమే. దయచేసి అందరూ అర్థం చేసుకోగలరు. రేషన్ కార్డు ఒక్కటే కుటుంబ నియంత్రణ నిర్ధారణ చేసే సర్టిఫికెట్ కార్డు. తారీఖు వచ్చిందంటే 2 అన్ని కలిపి వస్తాయని ఆశపడ్డారు. పాపం ఇక్కడ బోధినత్తురు ఇక జరిగితే పోదాం, మళ్ళీ మధ్యాహ్నం వరకు అయినా సంపడత్తలో మన బ్యాంకులో అయినా పనిచేస్తలేదు అని మళ్ళీ బ్యాంకులో కూర్చుంది. అసలు మీ దగ్గర స్పష్టత మీరు చెప్పుని ఇన్నే పైసలు ఉన్నాయి. ఇంతకుముందు చెస్ వైస్ చైర్మన్ గారు చెప్పారు, మీరు బడ్జెట్లో పెట్టిన లెక్కనే 26,000 కోట్లు పెట్టారు. మరి ఇక్కడ 40,000 కోట్లు కావాలి. ఈ పొంతలు ఎక్కడ కుదురుతుంది అంటే ఏదోటి మాట అనాలి, ఒకటి మీరు గాయ మాట చెప్పాలి. దయచేసి మీరు ఎంత ఇస్తారో అంత స్పష్టంగా చెప్పుని, అతను కావని చెప్పుని. మీరు ఎక్కడన్నా రేషన్ కార్డు లోన్ తీసుకోక రేషన్ కార్డు అడిగిరా లింగంపల్లి ఎంపీడీసీ మంచిగా సోషల్ మీడియాలో గట్టిగా చెప్తావని అడిగిరా? మరి ఆధార్ కార్డు ముచ్చట తప్ప ఎక్కడన్నా చెప్పిరా? ఇక్కడ 3-4 కలిసి అన్నదమ్ముల్లో వ్యవసాయం చేసుకుంటుంది. ఇప్పుడు తాకడాల్లో పెట్టిస్తారు మనకు ఎవరెవరు మాది చేస్తావు. ఇలా క్లారిటీ లేక
ఈ పెద్ద కొడుకు ఎత్తవా, చిన్న కొడుకు ఎత్తవా, నడిపి కొడుకు ఎత్తవా, మరి ఆడిబిడ్డలకు ఎత్తవా, అసలు భార్య భర్తలు కలిపి 3 ఎకరాలకు ఎత్తవా, అసలు 5 ఎకరాలకు ఎత్తవా, 10 ఎకరాలు ఎత్తా నిర్దిష్టత లేపాయి అక్కడ. అంత చేసుకొని నీకు చెప్తున్నారు. అరే గంత చేసేది ఉంటే ఇలా ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఇలా ఉంది మన కేసీఆర్ ఎకరానికి దాదాపు 10,000 రూపాయలు మన వేయనా. చిన్న సన్నకారు భార్య భర్తలు 5 ఎకరాలు వేసుకున్నాం. ఎన్ని వేయినాయి? 2 పైసలకు 1,00,000 వేయినట్టేనా? మరి కీ ముచ్చట సాధ కాదు. ఏమనంటే లెక్కలు ఎత్తున్నాం, నిష్పత్తి ఎత్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యంగా వెమ్లవాడలో చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు గారు వారి కేసీఆర్ గారి ఆదేశానుసారం వారి ఆధ్వర్యంలో ఇక్కడ మనం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిజంగా చాలా మంది మిత్రులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకి వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి పొంతన లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడతారు, మంత్రులు ఒకటి మాట్లాడతారు, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియదు. కాబట్టి వాళ్ళకే స్పష్టత లేదు. అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చారు, కానీ ఆ హామీలన్నీ మర్చిపోయి ఇవాళ రైతులు మాత్రం గోసపెడుతున్నారు. ఆ రైతులందరూ కూడా బయటకు వచ్చి మరి మీరే కదా హామీ ఇచ్చారు, మా రైతులకు అండగా ఉంటామని, మేము తీసుకున్నటువంటి రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి మరి ఆ మాఫీ చేయండి అని చెప్పేసి ఎక్కడికక్కడ మండల కేంద్రాలలో సొసైటీల ముందట ధర్నాలు చేస్తుంటే, నిరసనలు చేస్తుంటే ఇందాకనే మనోహర్ రెడ్డి గారు చెప్పారు, వరంగల్ లాంటి ఆడ చాలా చోట్ల వాళ్ళను అరెస్ట్ చేసి కేసులు. మరి 6 గ్యారెంటీలతోటి 13 హామీలతోటి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీల అమలులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎందుకంటే ఇప్పుడు నుండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆగస్టు 15 తారీఖు నాడే మరి రుణం తీసుకున్న ప్రతి రైతుకి రుణమాఫీ చేస్తానని చెప్పి వీడు మాట తప్పిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిమెడ లక్ష్మీ నరసింహ గారి ఆధ్వర్యంలో వేములవాడ పట్టణ శాఖ వేములవాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా రైతుల ఆధ్వర్యంలో మరి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మరి అధికారం అంటే ఆగస్టు 15న మరి రుణమాఫీ చేస్తానంటే రేవంత్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మరి ఆయనేమో ఇరిగేషన్ మంత్రి, ఆయన ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి మాట్లాడుతున్నాడు. రోజొక రామాయణం, రోజొక మంత్రి మాట్లాడుతూ ఉంటారు. అసలు మీకు స్పష్టత అవగాహన ఉందా లేదా? మరి మీరు లేకపోతే మీరేమన్నా ఈ రైతులను అందరినీ మోసం చేసే ప్రక్రియలో తలా ఒకటి మాట్లాడి అందరినీ కన్ఫ్యూజ్ చేద్దామని ఆలోచనలు ఉన్నారా అని మీకు ప్రశ్నించదలుచుకోవడం. రైతులు పిచ్చోళ్ళు కాదు. ఇలా మీరేదో మన క్షీరాభిషేకాలు ఇది అది అని చెప్తా ఉన్నారు. ఏకతాటిగా భారతదేశంలోనే ఇటువంటి చేసిన రాష్ట్రం లేదని చెప్తా ఉన్నారు. సిగ్గు చేసుకోవాలి, మీరు సిగ్గు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ రైతు బంధు ఇప్పుడు 2 దఫాలంటే సుమారుగా 15,000 కోట్ల రూపాయలు రైతు బంధుగా ఇవాళ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన మా అనువైతే అంటే పరిస్థితి ఉంటే ఇవాళ మీరు ఇవ్వలేదు. మీరు ఇచ్చింది 17,934 కోట్లు ఇచ్చినా చెప్తారు, కానీ వాస్తవం ఎవరికి తెలియలేదు. నేను స్థానిక శాసనసభ్యులు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు నేను ఇక్కడ బిడ్డను ఈ బిడ్డను ఆ బిడ్డను చెప్తా ఉన్నారు. 100% మీరు థియరీలో డిస్టింక్షన్లో పాస్ అయిన ఆర్ శ్రీనివాస్ గారు, మేము దాన్ని ఏకమిస్తా ఉన్నాము. కానీ ప్రాక్టికల్ గా శూన్యం, మీకు ఏం 0 మార్కులు ఇప్పటివరకు మీరు ఆచరణ పెట్టలేదు. మీకు తెలంగాణ వేములవాడ రైతుల పట్ల ఏమాత్రం అవగాహన ఉన్నా కూడా మీరు చెప్పాలి. ఇప్పుడే చెప్పారు మా సింగిల్ విండో డైరెక్టర్ అందరూ కూడా ఏం చెప్పారు, మా పరిధిలో ఇది 200 మందికి రాలే, 300 మందికి రాలే, 400 రాలే,
నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం నువ్వు ఏదైతే గ్రామంలో రుద్రగలవో మీ దగ్గరనే 600 మంది రైతుకు ఇవాళ రైతు రుణమాఫీ కాలేదు. ఎందుకు ప్రాక్టికల్లో సూచామంటే మీ బాధ్యత. ఇక్కడ ప్రజలు నేను నమ్మి ఓటేసి మా ఊరు గెలిపించుకున్నా మీరు మాకు పని చేస్తారని చెప్పారు. ఎందుకు నీకు డిస్టింక్షన్ వచ్చింది మాటలలో అంటే పిల్లలు వేస్తే నువ్వు ఏదైనా మాట్లాడుతున్నావు.